నిన్ను వదలి బ్రతకాలేమయ్యా మా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను వదలి బ్రతకాలేమయ్యా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించెను. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ విత్తువాని గురించి ఇక్కడ బోధిస్తూ వచ్చాడు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ముందుగా దేవుని వాక్యము ఎవరంట? చెవులు గలవాడు వింటాడంట. ఎవరు వింటారు? చెవులు గలవాడు. ఆ చెవులు ఉన్నవాడు దేవుని వాక్యాన్ని వింటాడు. విని కొంతమంది ఏం చేస్తారంట? ఈ మాట మరొకసారి చదవండి. ఆ మాట మరొకసారి చదువుకుందాం. చూచియు చూడకయు వినియు గ్రహింపకయు
ఉండునట్లు వారికి హల్లెలూయా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఆశ్చర్య క్రియలను చూస్తున్నారు, అద్భుత కార్యాలను చూస్తున్నారు, ఆయన చేస్తున్న ప్రతి పనులు చూస్తున్నారు. అవన్నీ దైవ చిత్తానుసారంగా దేవుడు చేయవలసినటువంటి ఈ పనులన్నీ ఈ లోకములో యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలుగా ఆయన సేవ జీవితంలో చేసే ప్రతి ఒక్క పనిని వారు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చూచి చూడకున్నట్లుగా ఉంటున్నారు, విని గ్రహించకుండా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం వింటారు, దేవుని వాక్యం విని నడుచుకుంటున్నామంటారు, దేవునిలో ఉన్నామంటారు, ప్రార్థన చేస్తామంటారు, దేవునిలో బలంగా ఎదుగుతామంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? విని గ్రహింపకుండా వారి పనులు మళ్ళీ ఎలాగే ఉంటాయంటే అలాగనే ఉంటాయి. బలపడకుండా ఉంటారు, వారి మనస్సును మార్చుకోకుండా ఉంటారు. ఏమా అందుకని దేవుడి వాక్యం బాగా వింటూనే ఉన్నట్టుంటున్నారు. అబ్బా ఎంత బాగా వింటారో, ఎంత బుద్ధిమంతులో, హల్లెలూయా, ఎంత మంచిగా వింటారో అన్నట్లే ఉంటుంది. కానీ ఏం చేస్తారంటే ఇక్కడ విని ఇట్లా వదిలేస్తున్నారు. అందుకని దేవుడు అంటాడు, చూచి చూడకుండానట్లు, వినియు వినకుండానట్లు. చదవండి. వారికి ఉపమాన రీతిగా విత్తేవాడు యొక్క రైతు గురించి ఉపమాన రీతిగా బోధిస్తా ఉన్నాను అని చెప్పేసి అనేకులు జన సమూహం అక్కడ వచ్చినప్పుడు ఆ జన సమూహానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చదవండి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. హల్లెలూయా. ఇక్కడ మొదట మనం చదువుకున్నటువంటి మాటలను ఉద్దేశంగా ఆ రైతు విత్తుతా పోతూ ఉన్నాడు. విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కలో పడ్డాయి, అవి వచ్చి ఎవరు తిన్నారంట? పక్షులు తినివేశాయి. త్రోవ పక్కన నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకూడనట్లు హల్లెలూయా వింటూనే ఉన్నారు. ఎవరంట? దేవుని వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. దేవుని వాక్యం వింటూ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ వారు రక్షణ పొందుకోరు. బాప్తిసం పొందుకోరు, క్రీస్తులో ఉండరు. ఎందుకు తెలుసా? వారి దగ్గర ఎప్పుడైతే దేవుని మాటలు వస్తాయో పక్షులు వచ్చి వాళ్ళని మింగేసి వెళ్ళిపోతాయి. ఏ పక్షులు అంటే అవి? చదవండి. నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వాడి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని హల్లెలూయా. ఏం చేస్తారంట? ఈరోజు బాగా వాక్యం వింటారు. ఆరాధన బాగా జరిగిందా? బాగా జరిగింది. బాగా విన్నావా? బాగా వింటిని. ఏం వింటివి అంటే ఏమో తెలియదు. ఏం వాక్యం చెప్పా? ఏమో చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో చెప్పాడు అయ్యగారు అని చెప్పాడు, బాగా చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన పోయిందా? పోయిందా? ఎవరెవరు వచ్చిండ్రు? వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు, ఆయప్ప వచ్చింది, ఈ వచ్చింది, అందరి పేర్లు చెప్తారు. కానీ ఏ వాక్యం చెప్పా అంటే మనం గుర్తుండదు. అందుకే యేసు ప్రభువు చెవులు గలవాడు
వినుడు కాక, అంటే చెవులున్నవాడు వింటాడు, విని వాటిని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకుంటాడు. వీడి చెవులున్నాయి, ఉన్న మట్టుకే ఉన్నాయి, కానీ అవి పని చేయవు. బాగా గమనించాలి. మనం అలా ఉన్నామేమో, మనము ఆ రకంగా ఉన్నామేమో. చూడండి, అపవాది వచ్చి వారి హృదయంలో ఉన్నటువంటి విన్నటువంటి ఆ వాక్యాన్ని తీసుకొని పోతుంది. కాబట్టి దగ్గర ఉంటుంది వాక్యం. హల్లెలూయా. విన్న వాక్యము నీ హృదయంలో ఉండింటే అది నువ్వు ఎవరడిగా చెప్పగలవు. వింటనే ఉంటావు. ఎంత జాగ్రత్తగా వింటావు తెలుసా? విన్నప్పుడు అది నీ హృదయంలో ఉంటుంది. ఎప్పుడైతే నీవు బలపడుతున్న కొద్దీ ఇంటికి వెళ్ళేసరికి ఏం చేస్తుంది, అది ఆ వాక్యాన్ని అపవాది వచ్చి నీ హృదయంలో లేకుండా ఎత్తుకుని పోతుంది. నువ్వు మళ్ళీ యథావిధిగా అపవాదితో సహవాసం చేస్తావు. ఎందుకు అంటే నీలో వాక్యము లేదు. విన్నావా? విన్నాను. మరి వినంటే నువ్వెందుకు ఇలా చేస్తావు? అవతల వ్యక్తి క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. అవతల వ్యక్తిని నా క్వశ్చన్ వేసేటప్పుడు విన్నాను, మరి ఏమైంది? అపవాది నీలో వాక్యమును తీసుకొని పోయాడు కాబట్టి నీలో అసత్యం లేకుండా అసత్యం పారిపోయింది, అసత్యం నీలోనికి వచ్చింది. సత్యం నీలో నుండి అపవాది దొంగతనం చేశాడు, అపవాది తీసుకొని వెళ్ళిపోయాడు, అసత్యం నిన్ను ఏల్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ సత్యం మీలో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు నీలో సమాధానం ఉండదు, నీలో నెమ్మది ఉండదు, నీలో భద్రత ఉండదు, నీకు భయం అనేది కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోగును. కొన్ని విత్తనాలు ఆ వ్యక్తి విత్తుతా ఉన్నాడు. అవి రాతి నేల మీద పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద. ఆ రాతి నేల అంటే ఏంటి చూడండి. అమ్మో, వినేటప్పుడు ఎంత బాగా చెప్తున్నాడో అయ్యగారు. హల్లెలూయా. వినేటప్పుడు సంతోషం కలుగుతుంది. వినేటప్పుడు అబ్బా ఎంత బాగుందో. ఏంటి కడుపు నిండా బిర్యానీ తిన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బాగుందో. తిన్న తర్వాత గంట తెలుస్తుంది దాని కథ ఏంటంటే కదా. గంట కడుపు ఉబ్బి అబ్బో కడుపు పట్టుకునేసింది. ఏం తింటివి? ఏం లేదు, కొంచెం బిర్యానీ తింటా. అంటే దేవుడి వాక్యం వినేటప్పుడు ఎంత బాగుంటుందో, బాగుంటుందంట, సంతోషంగా ఉంటుందంట. ఆ సంతోషము ఏమవుతుందంటే చూడండి, సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి సోదర కాలమును తొలగిపోతారు. బాగా ఉంటారు, బాగా వింటారు, సంతోషంగా ఉంటారు, బాగానే నమ్ముతారు. నమ్మి బాగా కొంతకాలం అయిన తర్వాత ఏమవుతాయంట, కొన్ని సోదరులు వచ్చేసరికి, కొన్ని పాత్రలు వచ్చేసరికి ఆ వాక్యాన్ని పక్కన పడేస్తారు, బైబిల్ పక్కన పడేస్తారు. ఏమీ రాసి ఉంటుంది ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సోదరులు వచ్చేసరికి, ఎందుకంటే ఆ సోదరులు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకు లేదు కాబట్టి మళ్ళా యథావిధిగా వాక్యంలోకి వెళ్ళిపోతున్నా. అందుకనే ఆ రాళ్ళ మీద పడినటువంటి ఆ యొక్క విత్తనము
ఏమవుతుందంటే ఆ విత్తనం దాని మీద పడింది కాబట్టి కొంచెం మట్టి ఉంది, అది మలుస్తుంది. మలిచిన తర్వాత దానికి వేరులు లేకుండా అయిపోతున్నాయి. హల్లెలూయా. మలిచింది, చెట్టు మలిచింది, కానీ ఎండకి అది ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది అంటే ఏరు లోపలికి వెళ్ళట్లేదు. వాక్యమును నీవు లోతుగా గమనించట్లేదు, యేసుక్రీస్తును సంపూర్ణంగా అంగీకరించట్లేదు, దేవుడి యొక్క విశ్వాసము ఉంచట్లేదు, పైకి మాత్రమే. సోదరులు వచ్చేసరికి ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు, ఉండింటి నాకెందుకు వస్తుంది ఈ సోదరులు, ఉండింటి నాకెందుకు ఈ క్వశ్చన్లు వస్తాయి. రోజు ప్రార్థన చేస్తారు, రోజు వాక్యం చదువుతారు, రోజు దేవునికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అన్ని చేస్తారు. కానీ నాకెందుకు వచ్చాయి ఇవి? ఒకవేళ దేవుడు ఉంటే, ఒకవేళ దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధలు వస్తుంటాయి? ఎందుకంటే బలమైన వేరు నీలో లేదు కాబట్టి, బలమైన విశ్వాసంలో నువ్వు లేవు కాబట్టి, ఆ అల్ప విశ్వాసం చేత పరిశుద్ధుడైన యేసు క్రీస్తు యందు నీవు నిలకడగా లేవు కాబట్టి ఏం చేస్తున్నావంటే శోధన వచ్చినప్పుడు పారిపోతున్నావు, శోధన వచ్చినప్పుడు బలహీనపడిపోతున్నావు, శోధనలు వచ్చినప్పుడు సమాధానం లేదని దేవుణ్ణి నిందించేవాడుగా నీవు ఉంటూ ఉన్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువును నీవు నిలకడగలిగి ఉంటావో, ఆ వాక్యం నీలోనికి వచ్చిన తర్వాత, ఆ వాక్యం నీలోనికి వచ్చిన తర్వాత నిలబడే రీతిగా నీవు ఉండాలి, బలముతో ఎదగాలి. ఎప్పుడైతే చదవండి ఇంకో మాట ఉంది అక్కడ, రాతి నేలప్పుడు నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యము సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన వచ్చినప్పుడు వారు తొలగిపోతారు. యేసు ప్రభు దేవుడు అండి చాలా మంచివాడు అండి, నాకు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, అద్భుతం చేస్తాడు, అద్భుతం, ఈ అద్భుతం అన్ని చెప్తారు. కొంచెం శోధనలు వచ్చాయి అనుకోండి, యాడ్ చేశా కానీ ఇట్లా అయిపోయా, మా బ్రతుకు ఇట్లా అయిపోయా, మా కుటుంబం ఇట్లా అయిపోయా. అందరూ ఇట్లనే అంటారు. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఎట్లుంటుంది, బాగుంటుంది, బాగుందని చూస్తారు, కానీ ఇప్పుడేమే వాళ్ళు వీళ్ళు అనే మాటను బట్టి చివరకు ప్రభువునే వెడనాడి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శోధన కాలం ముందు దేవునికి దూరంగా అయిపోతున్నారు. ఎందుకయ్యా అంటే వారికి బలమైన వేరు లేదు. ఆ చెట్టు ఎందుకు ఫలించలేదు అంటే దానికి బలమైనటువంటి వేరు లేదు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ రక్షణ గురించి 4 మాటలు క్లుప్తంగా చెప్పాడు. మొదటి మాట గమనిస్తే, త్రోవ పక్కన పడినటువంటి, అంటే వాక్యం వింటున్నారు కానీ అపవాది వచ్చి ఆ వాక్యం మీలో లేకుండా తీసుకుని వెళ్ళిపోతుంది. మొదటి నువ్వు కురిగిపోతున్నావు, మొదటి నువ్వు తప్పిపోతున్నావు. రెండవదిగా మనం గమనించినప్పుడు రాతి నేల మీద పడేది అంటే ఆ యొక్క వాక్యాన్ని మనము విని భద్రపరుచుకుంటున్నాం, వాక్య ప్రకారం జీవిస్తున్నాం. నీకు బలమైన విశ్వాసం లేనందున, బలంగా దేవుని వాక్యంలో నీవు లేనందున ఆ వాక్యం సతికిల పడిపోతుంది. నీవేం చేస్తున్నావు అంటే సోదరులు వచ్చేవని చెప్పేసి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట చదువుకుందాం. మొండ్ల పొలంలో పడిన విత్తనాలంట.
కొన్ని ఆ రైతు విత్తున్నప్పుడు ఇంకెక్కడ పడ్డాయంట? మొదటిగా త్రోవ పక్కల పడ్డాయి, రెండవది రాతి నేల మీద పడ్డాయి, మూడవది అంట ముండ్ల పొదల్లో పడ్డాయంట. ముండ్ల పొదల్లో పడ్డాయి. ఆ ముండ్ల పొదల గురించి మనం మాట్లాడుతూ చూద్దాం. విని కాలము గడిచిన కొలది జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. హల్లెలూయా. ఇవి ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఏంటయ్యా ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఏంటంటే, ఆ రైతు ఇలా విసురుతూ ఆ యొక్క పంటను వేస్తా ఉన్నాడు, విత్తనాలు చల్లుతా ఉన్నాడు. ఆ విత్తనాలు ఫలిస్తూ ఉన్నాయి. అవి ఫలించిన కొన్ని నేలలను బట్టి ఇక్కడ దేవుడు మాట్లాడాడు. మొదటగా త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి మనం విన్నాం. రెండవది రాతి నేల మీద పడినటువంటి విత్తనాల గురించి మనం విన్నాం. మూడవది ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. అంటే ఆ ముండ్ల పొదల్లో ఆ విత్తనాలు పడ్డాయి, కానీ అవి చాలా బాగానే మొలిచాయి, సంతోషంగా ఎదుగుతున్నాయి. ఆ చెట్లు కూడా బాగానే వచ్చేసరికి ఆ ముండ్ల పొదల్లో పడినాయి కాబట్టి ఆ చెట్టు వంకర దిగ్గరగా పోతా ఉంది. గమనించాలి. ఆ చెట్టులో నుంచి ఆ చెట్టు నిటారుగా ఎదగకుండా ఏమవుతుందంటే అటు ఇటు ఎదుగుతూనే ఉంది. పైరైతే బాగానే వస్తుంది, మంచి పొలమే. కాకపోతే పైన ముండ్ల పొదలు ఉన్నందువలన ఆ చెట్టు పైకి ఎదగకుండా అలాగే ఒత్తి కిందకి నలిగిపోతా ఉంది. హల్లెలూయా. విశ్వాసమైన జీవితంలో కూడా మన దగ్గరకు వచ్చేసరికి మంచి ధనం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, సంపదలు వస్తాయి, అన్ని వచ్చేసరికి అన్ని బాగుండేనప్పటికి ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి దెబ్బ తగిలేసరికి, ఎప్పుడైతే కిందకి అనవదక్కుబడతామో అపవాది చేత అప్పుడు బాధలు కలుగుతాయి. విచారము చేత ఎందుకు నాకు ఇలాగ అయిపోయింది, మరి బాగానే ఉంటుంది కదా, డబ్బు చేత బాగానే ఉంది, సంపదలు ఉన్నాయి, అన్నింట్లో ఉన్నాయి, ఇంత ఉంది, కానీ మాకెందుకు ఈ కష్టం? హల్లెలూయా. ఎందుకు తెలుసా? అపవాది అనేవాడు తొక్కుతా ఉన్నాడు. నువ్వు ఎదగకూడదు, నువ్వు బలంగా ఉండకూడదు, నీవు ముందుకు పోకూడదు, నువ్వు వాక్యంలో బలపడకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడంట? అద్దములు దొక్కుతున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలించకుండా. ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి పని లేదు, పాట లేదు, సరైనటువంటి డబ్బు రావట్లేదు, ఎప్పుడు చూసిన ప్రార్థనకు పోతా ఉన్నాం, కానీ మనకు డబ్బు రావట్లేదు. ధన ఆశ, తర్వాత పనులు, జీవన విధమైనటువంటి, అంటే మనం బ్రతకడానికి డబ్బు కావాలా, ఈ ఆదివారం చర్చి పోకపోతే ఏమవుతుంది, పనికి పోదాం, ఆడ డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు వస్తున్నాయి, పనికి వ్యాపారం పెట్టడం బాగుంటుండే. హల్లెలూయా. ఈ విచారం అంటే ఏంటి? సరైనటువంటి అవగాహన లేకుండా దాని మీద మనసు వెళ్తాం. మనకు కావాల్సింది ఏమి అనేది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి వారు డబ్బు బాధ కలిగించడం. మరి దేవుడి దగ్గర ఉంటే డబ్బు రాదా? వస్తుంది, కానీ ఎలా వస్తుంది? నీవు హృదయపూర్వకంగా ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే అవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ఏమంటుందంటే,
ఈ మొండ్ల పదాల్లో అంటే కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ధనాపేక్ష కనపడతా ఉంది. ఎందుకంటే నాకు కావాల్సింది డబ్బు కావాలా. ఇంకా కొంతమంది విషయాల్లోకి వెళ్తే చాలా కనపడతా ఉంటాయి. కాకపోతే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే బలంగా ఎదుగుతున్నావు, కాకపోతే నీకున్నటువంటి ఆ విచారం, ఏ విచారము? పలానా విషయంలో బాధపడుతూ నలిగిపోతూ ఏం చేస్తున్నావు అంటే దేవుని మీద అధైర్యపడుతూ నీ విషయంలో దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని పక్కన పెట్టేసి నీవు ఈ లోక ఆశ సంబంధమైనటువంటి దానిపైన మక్కువ చూపుతూ, ఇష్టము చూపుతూ ఏం చేస్తున్నావు అంటే దేవునికి సమయం ఇవ్వకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన పరుగెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతామంటే ఒకనొక రోజు తొక్కబడుతున్నావని అర్థం. ఎదగట్లేదు. ఎప్పుడు ఎదుగుతామంటే సంపూర్ణముగా. ఎప్పుడు ఎదుగుతామంటే మనకు ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం గమనించాము. పోయినసారి పోయిన వారంలో కూడా ఏమనుకున్నామంటే దేవుడు 12 మంది శిష్యులను ఎన్నుకునేటప్పుడు మీరు సమస్తమును వాటిని విడిచి నా వెంట రండి. హల్లెలూయా. మీరు అన్ని విడిచిపెట్టి నా వెంట రండి, నన్ను వెంబడించండి అని. అలాగా ఎప్పుడైతే ఆయనను అన్ని ఆశలు విడిచి ప్రభువును గనక మనము వెంబడిస్తే అన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఆశకు తగ్గట్టుగా ఉండట్లేదు. మనకు కావలసిన దాన్ని ఆయన మీద మోపట్లేదు. ఆయన మీద మోపకుండా మనము మనకిష్టం వచ్చినట్టుగా ఆయనను ఆరాధన చేస్తాం, మనకిష్టం వచ్చినట్టుగా ప్రభు సన్నిధికి వెళ్తాం, మనకిష్టం వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనం మార్చుకొచ్చున్నాం. దేవుని వాక్యం అది వేరుగా ఉంటే నాకు ఇది సరిపోయిందిలే, అది కాదు. దేవుని వాక్యము అది నీ కొరకే, అందరి కొరకు. కాకపోతే దేవుని వాక్యము అర్థం చేసుకునే విధము వేరు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటామో నీ జీవితం కూడా ఈ కింద చదవటమ్మా. మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఎలా ఉంటాయో చూడండి. యోగ్యమైన మనసుతో, మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారట. ఓపిక. హల్లెలూయా. దేవుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని బట్టి ఈ 4 విషయాలు రైతు విత్తుతున్నటువంటి విత్తనాలను బట్టి జ్ఞాపకం చేశాడు. అంటే విత్తనము అనగా దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యము వినే కొలది ఏం చేయాలంట? మనము మంచి ఫలములో పడి ఉండేటువంటి వారుగా ఉండాలి. ఈ వాక్యము అంటే మంచి పొలములో పడిన విత్తనములాగా ఎదగాలి. మనం పైరుకు రావాలి. పంట వచ్చిన తర్వాత దాన్ని అనుభవించాలి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం వింటూ 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 మనము మార్పు చెందాలి. ఆ మార్పు వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే చూడండి, మరొకసారి చదవండి. మంచి మనసుతో యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఆ మంచి నేల మీద వేసాడు విత్తనం. ఆ రైతు వేసిన తర్వాత ఓపిక పెడుతున్నాడు, ఓపిక కలిగి ఉంటున్నాడు. ఎప్పటి వరకు? పంట వచ్చే వరకు. హల్లెలూయా.
ఆ రైతు పంట వచ్చే వరకు ఏం చేస్తాడు? దాని దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఏమొస్తుంది? పురుగాడుతూ ఉంటుంది. పురుగుకు దాని మందు వేస్తాడు. తర్వాత చుట్టూ ఆ మొలకలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా చదువు చేస్తూ ఉంటాడు. చదువు చేసేసి ఆ పొలాన్ని బాగా నీట్గా పెట్టి ఆ చెట్టు బాగా ఫలించాలని నీళ్లు పోస్తానే ఉంటాడు. దానికి ఎప్పుడు నీళ్ళు పెట్టాలనో, ఎప్పుడు ఆహారం పెట్టాలనో, ఎప్పుడు పురుగు రాకుండా, రోగం రాకుండా, ఏం రాకుండా ఆ చెట్టును కాపాడుకుంటూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనను మంచి నెలను విత్తుతున్నాడు. మంచి పొలంలో వేసి వాటికి కావలసిన ఆహారము అనగా దేవుని వాక్యము వినటానికి సజీవము కలిగిన ఆ వాక్యాన్ని మనకు అందిస్తూనే వస్తున్నాడు. అయితే విని ఓపికగా మంచి మనసుతో దాన్ని అర్థం చేసుకొని నీ జీవితంలో యోగ్యమైన దాన్ని ఎన్నుకొని ఓపికతో నీవు ఫలించాలి. ఫలించాలి అంటే ఎదగాలి. ఎదుగుతూ ఆ దేవుని కృపలో నీవు వాడబడాలి. ఆ దేవుని యొక్క కృప చేత నీవు నింపబడాలి అన్నది ఆయన ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు వింటారో విని ఆ రీతిగా ఫలించడం ఏ విధంగా అంటే చూడండి, మరొకసారి అడగరండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొలచి పెరిగి పైరై 30 గాను 60 గాను 100 గాను ఫలించారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యము నీవు వింటావో ఆ వాక్యము నీ హృదయంలో నాటబడిన తర్వాత నీవు పైరై అంటే అర్థమైంది. పైరంటే ఏంటి? ఫలించి ఎదిగి దాంట్లో నీవు బలపడి ఏం చేస్తావంట? 30 గాను 60 గాను 100 ఫలిస్తావంట. ఎప్పుడు? ఆ వాక్యం విందుచూ ఉన్నప్పుడు, ఆ వాక్యం నీ హృదయంలో నాటబడినప్పుడు, ఆ వాక్యము నీలో నాటబడిన తర్వాత నీవు ఎదిగే కొద్దీ, ఆ వాక్యము నీలో ఎదిగే కొద్దీ అంటే వినకొద్దీ బలం పొందుకుంటా. ఆ బలము పొందుకున్న తర్వాత నీవు పైరై అంటే ఎదిగి పెద్దవాడవైన తర్వాత, వాక్యములో పెద్దవాడవైన తర్వాత, బాగా గమనించాలి, వాక్యములో నీవు పెద్దవాళ్ళవైన వారి తర్వాత ఏం చేస్తావంట? 30 గాను 60 గాను 100 గాను ఫలిస్తావు. నువ్వు ఫలించట్లేదు అంటే వాక్యము నువ్వు కరెక్ట్గా వినట్లేదు, దేవుని సంపూర్ణంగా అంగీకరించట్లేదు, దేవుని యొక్క విశ్వాసం సరిగా నీవు ఉంచట్లేదు, దేవునితో నీవు సంబంధము కరెక్ట్ అయిన రీతిలో నీవు దేవుని ఆరాధించట్లేదు, కరెక్ట్ గా నీవు దేవుని మహిమను అర్థం చేసుకోవట్లేదు, నిజంగా దేవుని నీవు నమ్ముకునట్లేదు అంటే సత్యం మనకు తెలిసిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వస్తా ఉన్నాము, కానీ ఏ విధంగా వస్తూ ఉన్నాము? ఏ విధంగా ఆయన మాటలు వింటా ఉన్నాము? ఏ విధంగా ఆయన మాటలను అంగీకరిస్తున్నాము? ఏ విధంగా మనం ప్రభువుతో సాంగత్యం కలిగి ఉన్నాము? ఎప్పుడైతే ఈ యొక్క విత్తనము ఈ భూమి మీద పడిన వెంటనే భూమిలో అది భూమికి మొలకెత్తి చెట్టై పండ్లు కాసి అందరికి ఆహారం పెడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి మేలుకరంగా అది విత్తనంగా ఉన్నప్పుడు భూమిలో పడిన తర్వాత ఎదిగి అది ఫలించి చెట్టైన తర్వాత ఆ పండు ఏ విధంగా అయితే ఒక చేతిలోకి వస్తుందో
ఆ వ్యక్తి సంతోషంగా దాన్ని స్వీకరించేస్తాడు, సంతోషంగా దాన్ని తిని తృప్తి పొందుతున్నాడు. అయితే దేవుని వాక్యము విన్న నీవు ఫలించిన తర్వాత, నూరంతలుగా ఫలించిన తర్వాత ఈ లోకానికి వెలుగై ఉండమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నీవు కనబడుతున్నావు, ఈ లోకంలో నీవు ఫలించిన వాడిగా కనబడుతున్నావా, లేదా ముండ్ల పొదల్లో ఉన్నవాడిగా ఉంటున్నావా, లేదా రాత్రి నెల మీద పడిన వాడిగా ఉంటున్నావా, లేదా త్రోవ పక్కన పడిన వాడిగా ఉంటున్నావా, లేదా మంచి నేల మీద పడిన వాడిగా ఉన్నావా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, మంచి నేల మీద పడిన వాడు ఎవడనగా నా వాక్యము విన్నవాడు, నా వాక్యముతో నాటబడిన వాడు, నాతో జీవించిన వాడు, వాడు నూరంతలుగా ఫలించేవాడు అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అరకొర విశ్వాసంతో ఉన్నావో అపవాది నీ దగ్గర ఉన్నటువంటి వాక్యముడు దొంగతనం చేసేస్తుంది. అపవాది నిన్ను దేవునికి కానట్టు చేసేస్తుంది. నీకు ఈ లోక సంభోగముల చేత, ఈ లోక ధనాపేక్ష చేత, ఈ లోక ఆశల చేత నీ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటి మీద పైన ఆశ కల్పించి నిన్ను దేవుణ్ణి వేరుపరుస్తుంది. ఎప్పుడైతే వేరుపరుస్తుందో నీలో శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, రోగముల చేత పాలై అప్పుడు దేవుడు నాకేమి చేస్తాడని చెప్పి నీవు దేవునికి విరోధముగా మారిపోతావు. అప్పుడే అపవాది సంతోషిస్తాడు, అపవాది నీ పైన చాలా సంబరపడతాడు. అందుకనే ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే నాకు పాత్రుడవు కాదు, నా వాక్యం విన్నవాడు, నా వాక్యము హృదయంలో నాటబడిన వాడు, నా వాక్యము ఓపికతో నెరవేర్చినవాడు, ఓపిక చేత తన జీవితాన్ని కొనసాగించిన వాడు 30ంతులుగాను 60ంతులుగాను 100ంతులుగా ఫలిస్తాడు అని దేవుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సంపూర్ణంగా విశ్వసించి ఆయన వాక్యాన్ని చెవులు గలవాడు వినుగా కానీ మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఆ చెవులు గలవాడు విని ఆ వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా దానిని అవలంబించుకొని, అంటే దాని ప్రకారంగా నడుచుకొని అర్థం చేసుకొని ఆ రీతిగా నడుచుకోవడం, దేవుని వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు నీవు, నీ కుటుంబము, నీ చుట్టూ ప్రపంచము, నీవు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటుందంటే నీ చుట్టూన్న వారు కూడా నిన్ను చూసి సంతోషించి నీ చుట్టూన్న వారు కూడా నేర్చుకుంటారు, నీ చుట్టూన్న వారు కూడా నేర్చుకుంటారు. ఆ రీతిగా నీవు 30ంతులుగాను 60ంతులుగాను 100ంతులుగా ఫలించడానికి దేవుడు నిన్ను ఒక సాధనముగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అవును తండ్రి, పరిశుద్ధ దినాన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సన్నిధికి నడిపించిన రీతిని బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అవును తండ్రి, నీ నామాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, ఇంతవరకు నేను స్తుతించిన రీతిని బట్టి, నీ మాటలు మా హృదయంలోనికి అనుగ్రహించినందు విధానం బట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అవును తండ్రి, నీ బిడ్డలను బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఈ చివరి ప్రార్థనలో
ప్రతి ఒక్కరి అవసరతలను బట్టి, ప్రతి ఒక్కరి కోరికలను బట్టి మీ నామములో దయచేస్తావని, మీ నామములో భద్రపరుచుకుంటామని, ప్రతి ఒక్కరి రోగమును బాగు చేసి ప్రతి అక్కరలను తీర్చి మీరే సజీవము కలిగిన దేవుడని, మీరే సమర్థవంతమైన దేవుడని నిరూపణతో నీ కుటుంబాలలో సమాధానం దయచేయమని, కార్యము జరిగించమని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ప్రతిమలాడి ప్రార్థించుకుంటున్నాం. అవును తండ్రి, సంపూర్ణ విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రభువా, నీ బిడ్డలకు కావలసిన సహాయం త్వరగా అనుగ్రహించి మీ నామ మహిమార్థంగా నిలబడటకు నీ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, రేపటి వచ్చే వారంలో, వచ్చే పరిశుద్ధ దినాన నీ కార్యక్రమములు ప్రభువా, బల్లారాధన కార్యక్రమంలో రావాల్సిన అనేక ఆత్మలను రప్పించండి. మీరే ముఖ్యమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డలకు ప్రభువా యోగ్యమైన మనస్సును దయచేసి నీ వాక్యము చేత చిత్త వృద్ధిని కలుగజేసి ప్రభువా మీ నామములో సమాధానం దయచేసి మీరే మహిమ పొందుతారని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, వచ్చే పరిశుద్ధ దినాన బల్లారాధనలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతులను కడుగుకొని హృదయమును శుద్ధిపరచుకొని నీ నామములో బలారాధన పొందుకునే భాగ్యము దయచేయండి. అలాగనే ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. శాంతియు సమాధానం దయచేసి, మంచి ఆరోగ్యము దయచేసి, ప్రభువా రోగముల నుంచి విడుదల దయచేసి, ప్రభువా ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటిని దయచేసి మీరే మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలం అందరికీ దేవుడు తోడైండి దీవించి కాల్చి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.